ఎట్లా అంటే ఒక్కళ్ళకే ఇచ్చారు కాబట్టి అప్పుడు వీళ్ళు 45 లక్షల మందికే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి కూడా ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకొక 20-25 లక్షల మందికి ఎక్కువ ఇస్తున్నారు. ఇది నిజం. అదే సందర్భంలో వాళ్ళు చెప్పే 30 లక్షల లెక్క ఏంటంటే టోటల్ ఎన్రోల్ అయినటువంటి 85 లక్షల్లో ఇప్పుడు 30 లక్షల మందికి తగ్గించిస్తున్నారు అన్నది వాళ్ళు చెప్పేది. అది 30 కాదు 20 లక్షలు కరెక్ట్గా చెప్పాలంటే. అయితే ఆ 20 లక్షలు అబో మిడిల్ క్లాసు ధనవంతులు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. నాట్ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఏదైతే టోటల్ స్కూల్ ఎన్రోల్మెంట్ తీసుకుంటున్నారు. టోటల్ స్కూల్ ఎన్రోల్మెంట్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళకి లేకపోతే ఏసీ స్కూల్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. ఇద్దరిది కరెక్టే, కాకపోతే ఎవరి కోణంలో వాళ్ళు రాసుకోవడం వల్ల వాస్తవం చెప్పట్లేదు అంతే. ఇద్దరి మాట కరెక్టే అంతే. కానీ 13,000 విషయంలో పెద్ద రచ్చ నడుస్తుందా? అది లోకేష్ గారు ఒక ఛాలెంజ్ గా తీసుకునే వరకు వెళ్ళిందా? అంటే ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. ప్రతి దాంట్లో ఒక వివాదం సృష్టించుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, లేదు తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు అదే వివాదం, అంత వివాదం చేసిన వాళ్ళు మీరెందుకు ఈ తప్పు పని చేశారు నాకు అర్థం కాల. 15,000 రూపాయలు ప్రకటించిన జగను ఫస్ట్ ఏడాది 1000 కట్ చేయలేదు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఫస్ట్ ఏడాది 15,000 వేశారు, రెండో ఏడాది 1000 తగ్గించారు. 1000 తగ్గించి